తోడు సూచన చేసింది. లోకల్ బాడీస్లో పోటీ చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే కండిషన్ పెడితే ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కూల్ బాగుండాలనే ప్రయత్నం చేస్తారు. వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అయినా స్థానిక సంస్థలలో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉండాలి అని నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు తీర్మానం మళ్ళా నా సూచన చేసిండు. ఇది చర్చకు ఎట్లయినా సరే పర్వాలేదు, నో ప్రాబ్లం మాదు. కాకపోతే అమెరికాకు పొయ్యి రాకుండా ఉండాలనే నిబంధన కూడా పెట్టాల్సి వస్తుంది. ఎన్ఆర్ఐలను కూడా కొంచెం నియంత్రించాల్సిన అసలు టీచర్లు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలు చదివితే ఇంకా బాగుంటుంది. కరెక్టే సార్, కానీ అంత చైర్మన్ సార్ అంత అనే ధైర్యం నాకు లేదు. మీరందరూ సూచన చేస్తే మాత్రం నిర్ణయం తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. కావాలంటే రాజకీయ ప్రత్యర్థులతో, ప్రజాప్రతినిధులతో మేము కొట్లాడగలం, కానీ టీచర్లతో కొట్లాడే శక్తి ఇంకా రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే చర్చ అనేది ఓపెన్ అవ్వాలనేది నా పాయింట్. టీచర్లను కాకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉండాలనే నిబంధన పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో. మీ అందరు కలిసి ఇది ఏది ప్రభుత్వ నిర్ణయం కాదు, నా దృష్టికి వివిధ మార్గాల ద్వారా నా దృష్టికి వచ్చిన విషయాలు ఈ సభ ముందు పెడుతున్నా. దీన్ని విస్తృత స్థాయిలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఒక దగ్గర మనం మనసు స్థిమితం చేసుకొని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కఠినమని కొంతకాలం అనిపిస్తుంది, తర్వాత అదే రిఫార్మ్ కింద వచ్చిన తర్వాత మనకు అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మనకు బాగుంటుంది. అదేవిధంగా